హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాటర్డే ఈవినింగ్ గార్డెన్ అంతా వాటరింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ ఉన్న హ్యాంగింగ్ పాట్స్ కొన్ని బాగాలేదండి, చైన్స్ కట్ అయిపోయి ఉన్నాయి. సో ఆ 4 పాట్స్ రిమూవ్ చేసేసాను. మిగతా పాట్స్ బాగానే ఉన్నాయి, కానీ కొన్ని క్రోటన్స్ బాగా వేలాడుతున్నాయి కదా, సో అవన్నీ కట్ చేసేసాను. ఈ 2 పాట్స్లో ఒకటే మొక్కండి, కాకపోతే బాగా ఒత్తుగా పెరిగిపోయాయి అన్నమాట. చుట్టూ రాకుండా ఒకటే సైడ్ బాగా ఒత్తుగా పెరిగిపోయి బాగాలేదని చెప్పేసి కాస్త పైదాకా కట్ చేశాను. చాలా డెలికేట్గా ఉన్నాయండి వీటి లీవ్స్ అయితే. మొత్తానికి ఇలా కట్ చేసిన తర్వాత అయితే చూడటానికి కొంచెం బాగున్నాయి. ఇంకా నేను 6 ప్లాంట్స్ తీసుకొచ్చాను కదా, సో అవి అయితే ఇక్కడ ఖాళీగా ఉన్న ప్లేస్లో అయితే పెడుతున్నాము. ఈ ప్లేస్ అంతా ఇంతకుముందు గులాబీ మొక్కలు ఉండేవి, అవన్నీ పాడైపోవడంతో ఇప్పుడు ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది. ఒకే ఒక గులాబీ మొక్క మాత్రం చక్కగా ఇంకా పూస్తూనే ఉంది. పక్కపక్కనే కాకుండా దూరంగా అక్కడక్కడ 3 ప్లాంట్స్ అయితే పెట్టామండి. ఇంకా 3 ఉన్నాయి, అవి రేపు ఎక్కడో చోట పెట్టడానికి చూడాలి. ఇంకా నైట్ అయిపోయిందని చెప్పేసి ఇంతటితో ఆపేసాము. పైనుంచి దింపిన పాట్స్ సంగతి రేపు చూడాలండి. దాంట్లో కూడా గడ్డి పూల మొక్కలు అయితే ఉన్నాయి, బాగానే పూస్తున్నాయి. అవి ఆరెంజ్ కలర్, పింక్ కలర్. సో అవి కూడా తీసేసి నేలలో పెట్టేద్దాం అనుకుంటున్నాము. నెక్స్ట్ డే సండే మార్నింగ్ 6 కల్లా బియ్యపిండి, సగ్గుబియ్యం, వడియాలు అయితే పెట్టేసుకున్నామండి. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మొక్కల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఈసారి అయితే మా అమ్మ నన్ను పెట్టనివ్వలేదు, మా నాన్న హెల్ప్ చేశాడు, మా అమ్మ పెట్టేసింది. ఈ పాట్స్లో ఉన్న ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ గడ్డిపూల మొక్కలు అయితే తీసేసి నేల మీద పెట్టేసామండి. ఇంట్లో ఉన్న మట్టి ఎరువు కూడా ఉంది, అది కూడా కాస్త చల్లేసి వాటరింగ్ చేసాము. ఈ గట్టెమ్మటే వరుసగా ఒక్కొక్కటి గుచ్చేసింది మొత్తం. ఇంకా ఇక్కడ రాధాకృష్ణ ఫ్లవర్స్ పోస్తుంది కదండి, ఆ మొక్క ఒకటి చిన్న మొక్క ఉంటే అది కూడా తెచ్చేసి ఇక్కడ నాటారనమాట. యాక్చువల్గా ఇది వరకు ఇక్కడ ఈ పూల మొక్క ఉండేది, పాడైపోయింది అనుకుంటా. ఈ ప్లాంట్ పక్కనే కర్రపాతి తీగ కట్టి ఉంది కదా, ఆ సపోర్ట్తో ఇది పెరుగుతుందని చెప్పేసి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టాము. ఇంకొక క్రోటన్ మొక్క అయితే ఇలా కుండీలో పెట్టేసింది. ఇంకా 2 ప్లాంట్స్ అయితే ఉన్నాయండి, అవి ఎక్కడో చోట తర్వాత పెడతానని చెప్పింది. లీవ్స్ మధ్యలో పింక్ షేడ్ వచ్చి ఈ ప్లాంట్ అయితే చూడటానికి చాలా బాగుంది. ఇంకా ఇక్కడ పెద్ద కుండీల్లో ఉన్న శంకుపూల మొక్కకి కూడా సపోర్ట్గా కుండీలో చిన్న కర్రలు అయితే గుచ్చాము, తర్వాత తీగ కడతానన్నాడు మా నాన్న. సో ఫైనల్గా ఈ హ్యాంగింగ్స్ అయితే కాస్త చూడటానికి బాగున్నాయండి. ఇంకొక పాట్లో ఉన్న మనీ ప్లాంట్ కూడా డ్రై లీవ్స్ అన్నీ కట్ చేశాను, కాకపోతే అది హ్యాంగ్ చేయడానికి చైన్ సరిగా లేదనమాట, సో అది అలా వదిలేశాను. తర్వాత అమ్మ వేరే పెద్ద కుండీలో పెడతానని చెప్పింది. ఈ పనులన్నీ అయ్యేటప్పటికి ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిందండి. లంచ్ చేసేసి ఈవినింగ్ 4 కల్లా మళ్ళీ రిటర్న్ అయ్యాము విజయవాడకి. వర్కింగ్ డేస్లో ఊరు రావడం అనేది చాలా ఇంపాసిబుల్ అండి. మ్యాక్సిమం హాలిడేస్లోనే వస్తామండి ఇలా ఊరు రావాలంటే. కాకపోతే సాటర్డే కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉండి రావాల్సి వచ్చింది. ఎలాగూ వచ్చాం కదా అని చెప్పేసి వడియాలు పెట్టుకున్నాము ఒకరోజు, ముందు రోజు అయితే కారం కూడా పట్టించుకున్నాము. ఇంకా అమ్మ టమాటా నిల్వ పచ్చడి, అలాగే పండుమిరపకాయ పచ్చడి కూడా చేసి ఉంచింది. ప్రస్తుతానికి అవైతే తీసుకెళ్తున్నాను, కానీ మార్నింగ్ పెట్టిన వడియాలు మాత్రం ఇంకా డ్రై అవ్వాలి కదా, నెక్స్ట్ అటెంప్ట్ వచ్చినప్పుడు తీసుకెళ్తాను. మొన్న ఊరు వెళ్ళేటప్పుడు కూడా చాలా గొర్రెలు కనిపించినాయి, మేకలు, గొర్రెలు అవన్నీ మళ్ళీ ఇప్పుడు కూడా కనిపించాయి.
అవి మొత్తం వెళ్ళే వరకు మేమైతే కారు పక్కన ఆపేసి కూర్చున్నాము. వీడియో అయితే తీయలేదు కానీ ఈ షీప్ అన్నిటికీ అక్కడక్కడ పొలాల్లోనే షెల్టర్ ఏర్పాటు చేశారండి. అక్కడ చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. మా ఊరు నుంచి విజయవాడ రావడానికి ఇంకొక రూట్ కూడా ఉందండి. అటు వెళ్తే మొక్కజొన్న పొలాలు, జొన్న పొలాలు కూడా కనిపించేవి. బట్ అయితే ఆ రోడ్ బాలేదని చెప్పేసి ఇటే వచ్చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.